హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్సి న్యూస్. నేను సుమాన్. ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తి పేరు రత్నాకర్. తనకి పూర్తిగా పోలియో ద్వారా 2 కాళ్ళు 90% పూర్తిగా పడిపోయాయి. పూర కాళ్ళ మీద నడిచే పరిస్థితి లేదు. కానీ ఆయన జీవన శైలి చూసినట్టయితే ఉదయం 6 గంటల నుంచి 8 గంటల దాకా వాడవాడ తిరుగుతూ పత్రిక వేస్తారు. అలాగే గ్రామంలో ఏదైనా పండ్లు అమ్ముకోవడానికి వచ్చినా, కూరగాయలు అమ్ముకోవడానికి వచ్చినా వారి నుండి 100-50 తీసుకొని గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి వాడకి వెళ్ళి పలానా బస్టాండ్ సెంటర్లో పలానా వస్తువులు అమ్ముతున్నారని ప్రచారం చేస్తూ చాటింపేస్తారు. అలాగే ఆయన ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6-7 గంటల దాకా ఒక చిన్న కొట్టు ఏర్పాటు చేసుకొని ఆ కొట్టులో పాడైపోయినటువంటి టేప్ రికార్డులు కానీ, సెల్ ఫోన్లు కానీ, కెమెరాలు కానీ, అలాగే టీవీలు కానీ పాడైపోయినట్టయితే వాటిని రిపేర్ చేసుకునే ఒక చిన్న షాప్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ షాపులో ఆ పాడైపోయినటువంటి వస్తువులను రికవరీ చేయడంలో భాగంగా ఏదైనా కొత్త వస్తువులు కొనుక్కోవాల్సి వస్తే 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పరకాల పట్టణానికి వెళ్ళి కొత్త వస్తువులు తీసుకొచ్చి ఆ పాడైపోయినటువంటి వస్తువుల్ని తయారు చేస్తూ 100-50 వస్తే ఆ దానితో జీవనం కొనసాగిస్తున్నాడు. సో అటువంటి ఈ రత్నాకర్ గత 15 సంవత్సరాల నుంచి కూడా ఈ చేతితో తిప్పేటువంటి 3 చక్రాల సైకిల్ పై వెళ్ళడం వల్ల ఈ చేతి భాగం కూడా పూర్తిగా లాగుతూ ఉంటుందని, అలాగే శరీరంలో కూడా అనేక నొప్పులతో కూడినటువంటి అనారోగ్యం పాలవుతున్నానని అనేక సార్లు ప్రభుత్వానికి తనకి ఎలక్ట్రిసిటీ మోటార్ వెహికల్ కావాలని అప్లై చేసుకున్నా కూడా జిల్లా కేంద్రానికి దూరంగా ఉండడం ఒక కారణమైతే, ఇతరత్ర సాంకేతిక కారణాల్లో సరియైన సమయంలో అప్లై చేసుకోకపోవడం వల్ల గత 13-15 సంవత్సరాల నుంచి తనకు మోటార్ వెహికల్ అవకాశం ఉన్నా కూడా రావట్లేదని వాపోతున్నారు. అలాగే ఎన్నోసార్లు కలెక్టర్ కార్యాలయం చుట్టూ, అలాగే ఎమ్మెల్యేల చుట్టూ తిరిగినా కూడా తనకి ఎటువంటి మోటార్ వెహికల్ విషయంలో తనకు ఎటువంటి న్యాయం జరగట్లేదని, అలాగే ఎవరైనా దాతలు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ స్పందించి తనకి మోటార్ వెహికల్ ఇప్పించినట్టయితే, బ్యాటరీ కానీ మోటార్ వెహికల్ కానీ ఇప్పించినట్టయితే తను ఇంకింత ఉత్సాహంగాతో తన పనులు తాను చేసుకొని జీవనం కొనసాగిస్తున్నానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సో ఎంతోమంది అన్ని భాగాలు ఉన్న వాళ్ళు సైతం ఈ రోజులలో మద్యం మత్తులో, డ్రగ్స్ మత్తులో పడిపోయి ఈ క్లబ్బులు పబ్బుల వెంట తిరుగుతున్నటువంటి ఇటువంటి పరిస్థితులలో ఈ సమాజంలో 2 కాళ్ళు పూర్తిగా కోల్పోయినా కూడా నిత్యం పని చేసుకుంటూ తన పనులు తను చేసుకుంటూ ఎవరి మీద ఆధారపడకుండా ఎంతోమంది యువతకి ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ రత్నాకర్. సో అటువంటి రత్నాకర్కి ప్రభుత్వం వెంటనే స్పందించి తనకి మోటార్ వెహికల్ ఇప్పించాలని, ఎలక్ట్రిసిటీ వెహికల్ ఇప్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను సుమాన్. అందరికీ నమస్కారం. నా పేరు రత్నాకర్. వెల్లంపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిని. నాకు పూరా కాళ్ళు లేవు. 6 గంటలు వేసి 8 గంటల వరకు పేపర్ ఇస్తాను. తర్వాత పోయి మినరల్ వాటర్ తీసుకొచ్చుకుంటా. 1/2 కిలోమీటర్ పోయి మళ్ళీ 10 గంటలకు వచ్చి ఏదో చిన్న కొట్టు పెట్టుకున్నా. ఈ టీవీలు, కూలర్లు, మిక్సీలు, సెల్స్ అన్నీ చేసుకుంటా. కాకపోతే సామాన్లు తీసుకొచ్చుకోవడానికి 5-6 కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది. చేతులు బాగా గుంజుతున్నాయి. తిప్పి 15 సంవత్సరాలు అవుతుంది. ఏ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. దయచేసి ఇప్పుడున్న గవర్నమెంట్ అయినా దాతలు కానీ దయచేసి అందరు గమనించి నాకు ఒక ఛార్జింగ్ స్కూటీ ఇప్పించగలరని కోరుకుంటున్నాను.